నమస్తే. 99 టీవీ ఎడ్యుకేషన్ కార్యక్రమం స్వాగతం. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం అంతా ఉన్నారు ఐఆర్ఎస్సీ ఆఫీసర్ డాక్టర్ సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారితో మాట్లాడుతున్నాం. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. సార్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ అంటే అడగడానికి కూడా నాకు కాస్త ఇబ్బందిగా ఉంది. బట్ మీరు కెరీర్ గైడెన్స్, కౌన్సిలింగ్ ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఎన్నో సెమినార్స్ ఇచ్చారు కాబట్టి బట్ ఈ అంశం మీద మీరు డెప్త్గా చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. విఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో గత 3-4 డేస్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఒక స్టూడెంటు తనకి పరిచయమైనటువంటి అతి తక్కువ డేస్లోనే ఇంకొక స్టూడెంట్ తోటి ఫిజికల్ రిలేషన్ మరిద్దరి మధ్య కొనసాగటం, తర్వాత ఈవిడ బయటకు వచ్చి నన్ను హెరాస్ చేశారని చెప్పటం. అంటే ఒక అతను కాదు, ఇంకొక అతను కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని ఆవిడ మీడియాతో మాట్లాడటం ఏదైతే ఉందో, అంటే కాలేజ్ డేస్లోనే ఇలాంటి పోకడలకి యువత ఎందుకు వెళ్తూ ఉంది? ఇప్పుడు యాక్చువల్గానండి ఈ ప్రాబ్లమ్ కాలేజెస్ ఈవెన్ ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా చూస్తున్నామండి. నిజంగా ఇది సొసైటీ మనం ట్రాన్స్ఫార్మేషన్ ఎలాగైతే టెక్నాలజీ అంత అడ్వాన్స్డ్గా ముందుకెళ్తుందో, సో మనిషి ఆలోచన విధానం కానీ, లేకపోతే సిస్టమ్ కానీ, లేకపోతే ఈ కల్చర్, సరే కోలివింగ్ అనుకుంటారా, లేకపోతే పెళ్ళిళ్ళ, లేకపోతే బ్రేకప్ల, లవ్ల, ఈ సిస్టమ్ కూడానంటే అన్ని కాలేజీల్లోకి ఇది నెమ్మదిగా పాకేస్తుందండి. ఒకటి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి దానికి సంబంధించి మనం మాట్లాడుతున్నాం. బట్ లాజికల్గానంటే చాలా కాలేజెస్లో ఈవెన్ మన దగ్గర కౌన్సిలింగ్ వచ్చినటువంటి ఎన్నో వేల మంది కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను నేను. చూసిన సందర్భాల్లో కూడానండి ఈ రిలేషన్షిప్స్ అనేది ఎందుకో తెలియదు కానీ సర్వసాధారణం అయిపోయిందండి అన్ని కాలేజీల్లో ఉన్న పిల్లలకి. అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే దొంగతనంగా ఓకే ఇది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాలంటే సిగ్గుపడేవారు, తెలియకుండా ఉండేవారు, భయపడేవారు, అన్ని రకాల ఉండేది. పేరెంట్స్ తెలిస్తే గొడవ లేకపోతే ఇప్పుడు ఎలా ఉందంటేనంటే లేకపోతే నామోషిగా చూస్తున్నారు. అదే కదా. అట్లా ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఒకటి. అంటే ఇన్ జనరల్గా చెప్పానండి. రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లోకి మన టాపిక్లోకి మనం వచ్చినట్లయితే నాకు ఇక్కడ ఏంటంటేనండి జనరల్గా ఇలాంటి అఫైర్స్ కాలేజీలో సాధారణంగా చూస్తాను. ఎందుకంటే స్టూడెంట్కి సంబంధించిన పర్సన్ కాబట్టి నేను కౌన్సిలింగ్లు చూస్తాం కాబట్టి చాలా ఆస్పెక్ట్స్ మేము వింటూ ఉంటాం. మా దగ్గరికి వస్తూ ఉంటారు కౌన్సిలింగ్లకి డ్రగ్ అడిక్ట్స్ కానివ్వండి, మెంటల్గా ఇబ్బంది పడిన వాళ్ళు, బ్రేకప్స్ అయిన వాళ్ళు, చదువు డిస్టర్బ్ అయిన వాళ్ళు చాలామంది మా దగ్గర కౌన్సిలింగ్ వస్తారు. సో అందు గురించి నేను రెగ్యులర్గా మేము చూస్తూ ఉంటాం. ఇది యాక్చువల్గా ఇట్స్ నాట్ దట్ అంటే కౌన్సిలింగ్ అంటే ఓన్లీ చదువుకు సంబంధించి కాకుండా ఈ టైప్ పేరెంట్స్ పిల్లలకు పాపం తీసుకొస్తారు. వాళ్ళు జనరల్గా ఏంటంటే టీనేజ్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎమోషన్స్ అవి ఉంటాయి కాబట్టి సరిగా ఏది మంచి ఏది చెడు తెలుసుకునే పరిస్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియని టైంలో వేసి తప్పుల వల్ల జరిగే అనర్థాలు చాలా భయంకరంగా ఉంటాయి. సరే అవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటేనండి నేను ఎక్కడ నాకు బాధ అనిపించిందంటే పరిచయమైన రెండో రోజే లవ్ ప్రపోజల్, 7వ రోజుని ఫిజికల్ రిలేషన్ కావాలని అడిగేది. ఇది నాకు సర్ప్రైజింగ్ అనిపించిందండి. ఇప్పుడు 2024 ఆగస్టులో నాకు ఇన్స్టాగ్రామ్లోనో ఎక్కడో పరిచయం అవ్వడం జరిగిందని చెప్పారు నాకు. సరే పరిచయమైన 2వ రోజునే అతను ప్రపోజ్ చేయడం. 2వ రోజున ఎలా ప్రపోజ్ చేస్తారు అసలు మనం ఎటు వెళ్తున్నాం, అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం మనం అసలు అంటే ఇంకా ఆడదంటే ఇంకా ఇంతే దీనికైనా అన్నట్టుగా, లేకపోతే అబ్బాయి ఏంటి అసలు మనం దాన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలి? కరెక్ట్గా 1 వీక్లోనే మళ్ళీ తర్వాత ఫిజికల్గా మనం కలవాలి అని చెప్పడం. ఆగస్టులో 2024 ఆగస్టు ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు యాక్చువల్గా. తర్వాత అక్టోబర్లో ఏదో చేసాము. తర్వాత రకరకాలుగా మళ్ళీ కలవడం కానీ, లేకపోతే ఎవరో సెక్యూరిటీ గార్డు పట్టుకోవడానికి కాలేజీలో, తర్వాత హెచ్ఓడి దగ్గరికి తీసుకెళ్ళారని చెప్తున్నారు. హెచ్ఓడి ఏమో పట్టించుకోలేదన్నారు. వీడు నవ్వుతో బయటకు వచ్చాడని, తర్వాత మళ్ళీ మెయింటైన్ చేయడం, తర్వాత వీడి ఫ్రెండ్ ఎవడో రావడం, మళ్ళీ ఈడాడు కలిపి 5 సినిమాలు తెస్తామని చెప్పారట. సరే వాడు మళ్ళీ ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేను లవ్ చేస్తున్నాను అది చెప్పడం. సరే ఈ అమ్మాయి పాపం ఏదో రెసిస్టెన్స్ ఇచ్చింది, వాడు ట్రై చేయపోయాడు, బయటకు వచ్చు. ఇది మనకు జనరల్గా చెప్తున్నారు వాళ్ళు చెప్పేది. ఇప్పుడు ఏది జరిగినానంటే అంటే ఏది జరగనమంటే తప్పు ఎవరిది అన్న విషయం పక్కన పెట్టినా ఫైనల్గా డ్యామేజ్ జరిగేది అమ్మాయికి. ఇది ఇప్పుడు మనం కంక్లూషన్ పర్స్పెక్టివ్లో చూస్తానంటే నేను తర్వాత డీప్గా డిస్కస్ చేస్తాను. కానీ ఫైనల్గా డ్యామేజ్ ఎక్కడ జరుగుతుంది? అమ్మాయికే కదా. ఇప్పుడు అమ్మాయి సూసైడ్ చేసుకోబట్టి వాళ్ళ మదర్ ఆపి అమ్మాయి మిగిలితే చాలురా బాబు అని చెప్పేసి పబ్లిక్గా అమ్మాయి వచ్చి చెప్పడం జరిగింది. మనం ఆ విషయంలో మనం హర్షించాలి. లేకపోతే ఎందుకంటే వీడియోలు ఉన్నాయి, లేకపోతే ఫోటోలు ఉన్నాయి, లేకపోతే నేను బ్లాక్మెయిల్ చేస్తాను, లేకపోతే సోషల్ మీడియాలో పెడతాను, ఇదంతా అదే. అంటే ఈ యువత మొత్తం పాడైపోవడానికి మొత్తం ఎవడరా వెళ్ళనంటే ఈ ఇన్స్టాగ్రాము ఏదైతే ఉంది, ఫేస్బుక్ కూడా. ఈ మార్క్ జుకర్బర్గ్ గారు ఉన్నాడు చూసారా, వాడిని రీసెంట్గా మొన్న జరిగిన ఒక ఇన్సిడెంట్లో అమెరికాలో కోర్టులో నుంచోబెట్టండి, సుప్రీంకోర్టులో అని అడిగారు. ఒరే 12-10 సంవత్సరాల పిల్లలు పిల్లలో 7.5% దగ్గర 7-8% ఆఫ్ ది
ఈ పిల్లలు పార్న్ వీడియోస్ చూస్తున్నారో 10-12 ఏళ్ళ పిల్లలే. అసలు సొసైటీ ఎక్కడికి వెళ్తుందిరా? సూసైడ్లు, డిప్రెషన్లు, పార్న్ వీడియోస్ చూస్తున్నారో దీనికి నువ్వు ఈ పేరెంట్స్కి సమాధానం ఎవరు చెప్తారు? ఇలా డ్యామేజ్ జరుగుతుంది కదా అని ఆయన అడిగారు కోర్టులో. జరుగుద్ది కదా, జరిగింది. వాడు అలా తలకాయ దించుకుని, అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఒకటే, ఓనర్ ఒకటే కదా, అవును. తలకాయ దించి సమాధానం సారీ చెప్తామని అడిగారు. కోర్టు అడిగిందండి. మాట్లాడలేదాడు. మీ ఇంట్లో వాళ్ళు అయితే ఇలాగ ఉంటామని అడిగితే మాట్లాడలా. ఏమీ మాట్లాడలేక తలకాయ దించుకుని బయటకు వచ్చాడండి వాడు కోర్టు హాల్ నుంచి. అంటే ఎంత తప్పు అన్న విషయం ఆడికి కూడా తెలుసు కదా. అవును. నీ దగ్గర అంటే సమాధానం లేకుండా తలదించుకోవడం అంటే మీనింగ్ ఏంటి? ఆడికి తెలుస్తుంది. అంటే విచ్చలవిడిగా ఎవడకబడితే ఆడికి సోషల్ మీడియా అకౌంట్స్ మైనర్స్కి లేకుండా ఇచ్చి పబ్లిక్గా చెప్తేనేమో పార్న్ వెబ్సైట్స్ అంటున్నారు. అయ్యే పట్టుకొచ్చి ఇన్స్టాగ్రామ్లో పెడితే సోషల్ మీడియా అంటున్నారు. దీన్ని పెట్టి చేయడం వల్ల మరి ఇన్ని అనర్థాలకి బేస్ రూట్స్లోకి వెళ్తే ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజనే కదా. ఇప్పుడు ఇక్కడ కూడా పరిచయం ఏర్పడింది ఇన్స్టాగ్రామ్ ద్వారానే. ఒకే కాలేజీలో ఉన్నంత మాత్రాన్ని వాళ్ళకి అంతకుముందు పరిచయాలు లేవు, ఇన్స్టాగ్రామ్ ద్వారానే. అంటే సోషల్ మీడియా వల్ల ఎంత పర్టికులర్గా ఎంత భయంకరమైనటువంటి ఫేస్బుక్లో ఇలాంటి వాటిల్లో జరుగుతున్న దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇది కూడా ఒక ఉదాహరణ. పాయింట్ నెంబర్ 1. అనదర్ పాయింట్లోకి మీరు వెళ్ళినట్లయితే, అనదర్ డైమెన్షన్లోకి మీరు వెళ్ళినట్లయితే, ఈ పర్టికులర్ అమ్మాయి సరే వాడేదో మ్యానిపులేట్ చేశాడా లేకపోతే లొంగ తీసుకున్నాడా మాట్లాడా అన్న విషయం పక్కన పెట్టినా, ఎంతో కొంత మనం చదువుకున్న విద్యార్థులం కాబట్టి, అందులోనే ఆడపిల్లలు కాబట్టి సరే తక్కువ ఎక్కువ అని అనద్దు. కానీ అలా అని చెప్పేసి నేను ఆడపిల్లని తిడుతున్నాను లేకపోతే అబ్బాయిని సపోర్ట్ చేస్తున్నాను అనే యాంగిల్లోకి మీరు వెళ్ళొద్దు. కానీ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందన్న విషయం మనం మర్చిపోకూడదు. సొసైటీ ఆడిపోయిందే ఉందంటే వాడి దగ్గర వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. వాడి బయటకు వస్తే ఆడిదేం పోద్ది? ఆడపిల్లలకే కదా సార్ పరువు అంతే, ప్రతిష్టల అంశం. ఇట్స్ ఎ మేల్ డామినేటెడ్ సొసైటీ. ఇది ఎవడ ఒప్పుకున్నా ఎవడ ఒప్పుకోకపోయినా ఇది తప్పు కాదు. ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది. ఇప్పుడు మదర్ ఉంటుంది, ఇప్పుడు నాకు వైఫ్ ఉంటుంది, పిల్లలు ఉంటారు. నేను చెప్పేది ఆడపిల్లల్లో నా ఉద్దేశం తక్కువ అని నేను ఆ యాంగిల్లోకి దయచేసి మీరు నా యాంగిల్లోకి తీసుకెళ్ళదు. ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు మీరు ఉంటారు, మీరు సిస్టర్స్ ఉంటారు, మదర్స్ ఉంటారు, అందరూ ఆడవాళ్ళే కదండి భార్య. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో మగపిల్లవాడు తప్పు చేశాడంటే వాళ్ళు ఒక రకంగా పేరెంట్స్ తీసుకుంటారు. ఆడపిల్ల తప్పు చేసిందంటే వాళ్ళు తీసుకునేటువంటి విధానం వేరుగా ఉంటుంది, చూసే విధానం. అందువల్ల ఏంటంటే ఆడపిల్లలు కూడా అంటే జనరల్గానంటే ఈవెన్ కోలివింగ్ లేకపోతే ఇలాంటి హైదరాబాద్లో కూడా నేను ఈ మధ్యకాలంలో చూసింది ఏంటంటే, మీరు నమ్మరండి, స్ట్రీట్ లైట్ అంటే బయటకు వెళ్ళిపోవడం, కోలివింగ్లోకి వెళ్ళటం రావడం, విచ్చలవిడిగా నాకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందని చెప్పడం, లేకపోతే ముందుకు వెళ్ళటం. రీసెంట్గా మన February 14th ఏదైతే మనం ఏదో డే అంటారు దాన్ని, వ్యాలెన్స్ డే. మీకు బాగా గుర్తొచ్చింది షార్ప్గా. ఇంజనీరింగ్ చదువుకున్నాగా సార్, ప్రతి మనిషి జీవితంలో ఈ ఎపిసోడ్ ఉంటుంది. సో దీనికి ఉదాహరణగా 1,50,00,000 మంది 1,50,00,000 కండోమ్స్ అమ్మారంట ఒకరోజు. బాబోయ్, ఎవడో తెలిసి చెప్పండి. 1,50,00,000 హైయెస్ట్ రికార్డ్ నెంబర్ ఆఫ్ సేల్స్ మన దేశంలో. మన దేశంలోనే ఎక్కువగా దాని నెంబర్ 2+ హైదరాబాద్లో ఉంది. అది ఎలా తెలిసిందని అడగొచ్చు మీరు. అన్ని అమెజాన్ ఇవన్నీ ఉంటాయి కదండి. ఒకప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి కొనుక్కోవాలంటే సిగ్గుపడేవారు కదా. ఇన్స్టాలో లేకపోతే బ్లింకెట్లు ఇలాంటివన్నీ వచ్చినాయి కదా. ఆ నెంబర్స్ తీశారండి. 2025 ఫిబ్రవరిలో ఏ విధంగా ఉంది, 2026 ఫిబ్రవరిలో ఏ విధంగా ఉంది సర్వే చేస్తే హైదరాబాద్ 2వ స్థానంలోకి వచ్చింది. మొత్తం ఓయో రూమ్స్ ఆక్యుపెన్సీ రికార్డ్ నెంబర్ ఆఫ్ పర్సంటేజ్లో ఆక్యుపెన్సీకి వెళ్ళింది. ఇంకా లవ్ ఏంటి నాకు అర్థం కాదు. ఇది దానికి వ్యాలెన్స్ డే అని లవ్ డే అని ఇలాంటి అమాయకులు మరి చదువుకున్న రోజుల్లో నువ్వు పెట్టావా పేరు, లేకపోతే మరి నాకు తెలియదు కానీ నీకు చెప్పాలి, లేకపోతే మీ ఆవిడ చెప్పాలి కానీ నాకు తెలియదు. కానీ ఇది పరిస్థితి అండి జరుగుతున్న విధానం. అంటే ఒక విచక్షణ అనేది పోయి అసలు మనం ఎటు వెళ్తున్నాం అన్న దీనికి ఎలాంటి లేదు. అంటే నీకు సంబంధం ఏంటి? ఇప్పుడు ఎవరైనా రోడ్డు మీద ఏదైనా ఎవడో నాలంటాడు, ఇంకొకటి ఎవడన్నా మాట్లాడితే నీకు సంబంధం ఏంటి? మా అమ్మకే మా నాన్నకే లేదు కదా, నీకు సంబంధం ఏంటి? అంటే ప్రాసెస్ స్మూత్గా జరిగినంత వరకునేమో ఎవరిని లెక్క చేయట్లేదు. హైదరాబాద్ సిటీలో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ స్టూడెంట్స్ కానీ చాలామంది మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా మేము అబ్జర్వ్ చేసిన కౌన్సిలింగ్లో తీసుకొచ్చిన వాళ్ళు కూడా మాకు ఇష్టమైంది మేము చేస్తున్నాం, నీకేంటి, మాకు కావాలనే చేస్తున్నాం, మాకు తెలిసే చేస్తున్నాం, ఓకే పడితే మా ఇంట్లో వాళ్ళు చూసుకుంటారులే, నీకు సంబంధం ఏంటి, పక్కింటి అయితే ఏంటి, నా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది అయితే నువ్వేంటి, నేను రూమ్కి వెళ్తాను అయితే నీదేంటి, నా లైఫ్ నా ఇష్టం నీకేంటి, నాకు అడగడానికి నువ్వెవడో, నీకేం సంబంధం. ఇలాంటి ధోరణి యూత్లో పెరగట్లేదని మీరు అనుకుంటున్నారా? పెరుగుతుంది కదా ఖచ్చితంగా. ఇష్యూ వచ్చిన తర్వాత మీరు బయటకు వచ్చిన తర్వాత ఏంటి ఉపయోగం? ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, నేను ఆ యాంగిల్ పక్కకు పెడుతున్నానండి.
డెఫినెట్గా నేను మాట్లాడనని చెప్పట్లా. ఉమ్. చాలా బాధాకరమైన విషయం, చిన్న విషయం కదా. నా అమ్మాయి ఆత్మహత్య వరకు వెళ్ళిందంటే ఇది ఎంత నరకం చూపించుంటాడు, ఎన్ని ఇబ్బందులు పెట్టాడు అన్నది మన ఆలోచనకే మనకు అందట్లా. అవును. అంతే కదండి. ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి స్టేజ్కి వెళ్ళింది అంటే ఈడే వెళ్ళదు కదా, ఇటు గాలి తిరుగుతున్నాడు కదా, అవును. ఈడే సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళదు కదా. అంటే అంతకుముందు ఇంకొక అమ్మాయితో నడుపుంటాడు, లేదా తర్వాత ఇంకొక అమ్మాయితో మళ్ళీ కాదండి, నడపాలనుకుంటాడు. వాడి వెంటనే ఇంకోటి ఫ్రెండ్నే తీసుకొచ్చి పరిచయం చేశాడని చెప్తుంటే ఇంకా వేరే క్యారెక్టర్, ఇంకా క్యారెక్టర్ గురించి ఇంకా వేరే మనం కంపారిజన్ చేయడం ఏంటి? చాలా అతని ఆలోచనగా నీచంగా అనిపించట్లేదా? అసలు పాత రోజుల్లో లవ్ అంటే ఎంతో గౌరవం ఉండేది, ప్రేమించుకున్నారంటే. ఇది ఇప్పుడు ప్రేమించుకోవట్లా, కామించుకుంటున్నారు. కామించుకోవడం ఒకటే కాదంటే, ఫ్రెండ్ అంటే ఏదో తమ్ముడు అన్నయ్య అన్న రిలేషన్స్ తో ఉండేవారు. మేమేం చదువుకునే ఇప్పుడు రోజుల్లో కూడా ఒకే అబ్బాయి లేకపోతే ఇద్దరు ముగ్గురు అమ్మాయిల ఫ్రెండ్స్, లేకపోతే ఒకే అమ్మాయి లేకపోతే బాయ్ ఫ్రెండ్, మళ్ళీ ఆడి ఫ్రెండ్ లేదా వీడితో బ్రేకప్ అయితే ఈయన మర్చిపోవడం ఇంకొకడు, ఆడితో మర్చిపోవడం ఇంకొకటితో అన్నదే ఈ ఎక్స్పాన్షన్ లేకపోతే ఈ లాజిక్స్ అయితే ఏంటి మీకు? కాదు సతీష్ గారు, ఇక్కడ మీరు చెప్పింది నేను అగ్రి అవుతాను. మరీ ఇప్పుడు ఈ జెన్జెడ్ చాలా దారుణంగా తయారైంది. ఇప్పుడు నేను 2013 బీటెక్ పాస్ అవుట్. సపోజ్ ఒక అమ్మాయి లవర్స్ అయితే, అబ్బాయి స్నేహితుడు ఏం పరిచయం చేస్తాడు? మీ సిస్టర్ అని పరిచయం చేస్తాడు. అమ్మాయి ఫ్రెండ్ ఏం పరిచయం చేస్తాడు అబ్బాయికి? మీ సిస్టర్ అని పరిచయం చేస్తాడు. సో అలాగ ఉండేది బాండింగ్. ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూస్తున్నారు, ఇప్పుడు కూడా పరిచయం అలాగే చేస్తారు, బట్ వేరే ఉంటుంది అంతే. అది ఎందుకంటే దీనికి ఎక్కడ వస్తుందంటేనంటే బేసికల్గానంటే అంటే ఫండమెంటల్గా వెళ్తే పేరెంటింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉందని మనం చెప్పాలండి. పేరెంటింగ్ ఏంటంటేనంటే కంట్రోల్ చేయలేకపోతున్నారు పిల్లల్ని. కాలేజీకి వెళ్తారు, ఏం చేస్తున్నారో తెలీదు, అందరూ చూసుకోలేరు. రెక్కాడ తెగండి ఒక్కాడని పేరెంట్స్, లేకపోతే చిన్న 25,000, 30,000, 50,000 జీతాలకు పనిచేసుకుని సిటీలో పనిచేసుకునే వాళ్ళు పిల్లలు ఏం చేస్తున్నారో చూసి అంత మానిటరింగ్ చేసి అంత ఎబిలిటీ ఉంటుందని నేను అనుకోవట్లేదు. అంత చదువుకున్న వాళ్ళు ఉండరు, అంత ఎబిలిటీ ఉన్నవాళ్ళు ఉండరు. వాళ్ళు అబద్ధాలు చెప్తే ఏది నిజం ఏదో అబద్ధం తెలుసుకుని అంత జ్ఞానం కూడా పేరెంట్స్కి ఉందని నేను అనుకోవట్లేదు. ఇది నేను తప్పుగా చెప్పట్లేదు, అందరూ ఒకలా ఉంటారు కదా. ఉన్నా కూడా లెక్క చేయరు. పబ్లిక్గా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వీడియోలు పెడుతుంటే తల్లిదండ్రులు పాపం ఏం చేయగలుగుతున్నారండి? వాళ్ళు తిట్టడం కదా, వాళ్ళ కంట్రోల్ దాటేసినట్టే. అంతే కదండి. ఇష్టం వచ్చినట్టు బట్టలు ఇప్పుడు డ్యాన్స్ చేసినా కూడా వీడియోలు చూస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియదేంటి? అంటే దీనికి కారణం ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టంలోనే బేసిక్ మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ ఆ సిస్టంలో కలపల. మన చదువుని ఒక ఉద్యోగానికి సంబంధించినటువంటి దీని కిందే సపరేట్గా చూస్తున్నాం తప్ప మనిషి పర్సనాలిటీ డెవలప్ అవ్వడానికి ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఇలాంటి ఆస్పెక్ట్స్ సంబంధించినటువంటి వాల్యూస్ని ఎడ్యుకేషన్ సిస్టంలో మనం కలపల. అవును. చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మోరల్ సైన్స్ అనేది మనకు ఉండేది, ఇప్పుడు ఏం లేవు అనుకోండి. ఆ కలపకపోవడం వల్ల ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ బతకడానికే, ఓన్లీ జాబ్ తెచ్చుకోవడానికే, సంపాదన కోసమే అంతే. మనకి నా లైఫ్ నా ఇష్టం, నాకు ఆనందం కలగడం గురించి నేను ఏదైనా చేస్తాను, నీకు సంబంధం ఏంటి? నా లైఫ్కి నువ్వు ఏ రకంగా సంబంధం, రేపు నువ్వు నన్ను పోషిస్తావా? జస్ట్ లాజిక్ ఏంటి మాట్లాడేది? నువ్వు నన్ను పోషిస్తావా, నువ్వు నాకు డబ్బులు ఇస్తావా, నువ్వు నాకు ఉద్యోగం ఇస్తావా, లేకపోతే నువ్వు నాకు పెళ్లి చేస్తావా, లేకపోతే నువ్వు పిల్లని చూస్తావా, లేకపోతే నాకు మొగుడిని చూస్తావా, నీకు ఏ రకమైన సంబంధం నన్ను అడగడానికే అని అడుగుతున్నారు వాళ్ళు, ఈ జనజీవాళ్ళు. పోనీ అడిగినప్పుడున్న పొగరులో చేసినటువంటి విధానం, చేసినప్పుడు పొగరులో 1% అయినా దెబ్బ తగిలినప్పుడు ఉంటే అని మెచ్చుకోవాలి మనం. ఎప్పుడునంటే నేను ఎప్పుడు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటానండి, ఒక పని చేసేటప్పుడు మనం చాలా ధైర్యంగా చేస్తాం, నమ్మకంతో చేస్తాం, ఒక ట్రస్ట్తో చేస్తాం, ఒక కాన్ఫిడెన్స్తో చేస్తాం. తప్పని తెలిసిన రేపొద్దున కాన్సిక్వెన్సెస్ వచ్చినప్పుడు కూడా తట్టుకోగలిగినప్పుడే వాడి పొగరకి, వాడి కాన్ఫిడెన్స్కి, వాడి మాటకి వాల్యూ. అది లేనప్పుడు దానికి వాల్యూ ఏముందండి? రోజు మందు తాగుతున్నారండి మీరు మెంటల్గా ఏం ప్రిపేర్ అవ్వాలి తెలుసా? రేపు పొద్దున్న లివర్ పాడైనా పర్లేదు అని అనుకున్నారు. లివర్ పాడైన తర్వాత కూడా ఇంతే ధైర్యంగా మీరు ఉండగలిగితే అప్పుడు నిజమైన మనిషి మీరు. కానీ లివర్ పాడైపోయిన తర్వాత కూర్చుని ఏడుస్తున్నారు అనుకోండి, తెలిసే మీకు ముందు లివర్ పాడైపోతుందని తెలుసు, రోజు మందు తాగుతున్నారని తెలుసు, కావాల్సిన దానికంటే డోస్ ఎక్కువ తాగుతున్నారని తెలుసు, సరే మంచి బ్రాండ్, సరే రకరకాల వాటి మీద మీరు చేస్తున్నారు, చదువుకున్నారు, మీకు నాలెడ్జ్ లేదు నేను అనుకోను, నేనే తాగుతున్నాను, పోనీ లేదు నువ్వే తాగుతున్నాడు, ఇంకోటి తాగుతున్నాడు. రేపు పొద్దున లివర్ డ్యామేజ్ అయిన తర్వాత అవ్వదని తాగవు కదా, అవ్వదు, ఏదో టైంలో అవ్వాలి కదా, అది కామన్ సెన్స్, ఎవరికి తెలియదే ఉంది, అవ్వాల్సిందే కదా. నువ్వు వరస్ట్ ఫుడ్ తింటున్నావు, జంక్ ఫుడ్, వరస్ట్ ఫుడ్ తింటున్నావు, ఎంత పాడవద్దని ఎంత తెలుస్తుంది, ఆ మాత్రం తెలియకుండా కూడా చదువుకున్నవాడికి సరే ఏం కాదులే అని అనుకుంటావు కదా. కాదు, నిజంగా ఇబ్బంది జరిగినప్పుడు కూడా నువ్వు అంతే ధైర్యంగా నిలబడితే నువ్వురా కరెక్ట్ మనిషి అంటే చెప్తాను నేను, తప్పేం లేదు. దీన్ని తెలిసే దిగే కదా లోపలికే. కానీ అలా ఉండవు. దెబ్బ తగిలి డాక్టర్ లివర్ పోయిందిరా అన్నప్పుడు కూర్చుని ఎడుతావు. అప్పుడు దాకా మాట్లాడిన పొగరు, అప్పుడు దాకా మాట్లాడిన మాటలు, అప్పుడు దాకా ఉన్న కాన్ఫిడెన్స్, అప్పుడు దాకా మాట్లాడిన విధానం మొత్తం పోతాయి.
ఇప్పుడు జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ అన్రెస్ట్, డిప్రెషన్, లోన్లీనెస్. ఈ కాలేజీలో ఉన్న పిల్లలు హెచ్ఓడి దగ్గరికి వెళ్ళి అమ్మాయి కంప్లైంట్ చేసిందట. మరి ఆ కాలేజీ వాళ్ళు కనీసం బుద్ధి ఉండాలి కదా. అవును. వాళ్ళు ఏమంటారంటే రోజు ఇలాంటి మేము బోర్డు చూస్తున్నాం సార్, ఇది మాకు లెక్క ఏంటని ఆడు చెప్తున్నాడు మైక్ పెడితే. ఒరే నువ్వు రోజు 100 చూస్తే చూసావరా, వాళ్ళు గొడవ పడకుండా ఏదో సాగు చేస్తున్నారు వాళ్ళు, అది పక్కన పెట్టరా. కనీసం ఇష్యూ వచ్చింది, ఆ అమ్మాయి ఏదో సీరియస్గా చెప్పింది, కనీసం తల్లిదండ్రులుగానే చెప్పాలి కదా. పోనీ వాళ్ళన్నా వచ్చి ఏదో చేసుకుంటారు కదా, పాప పట్టుకెళ్తారు, పిల్లల్ని పట్టుకెళ్తారు కదా. అదృష్టం కొద్ది ఈ అమ్మాయి సూసైడ్ చేసుకునేది ఏదో బతికి కాబట్టి ఆ పేరెంట్స్ సరిపోయింది, లేదా ఏదైనా అయితే. అంటే కాలేజీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. మళ్ళీ దాన్ని అంటే గొప్ప ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ కాలేజ్ అని కాదులండి, ఒక కాలేజీని తిట్టడం వల్ల నాకు అన్ని కాలేజీలు అలాగే ఎడుతున్నాయి. బయటకు వచ్చింది కాబట్టి విఎన్ఆర్ బయటకు వచ్చారు కాబట్టి ఇంతకంటే దరిద్రమైన కాలేజీలు బోల్డ్ వరస్టే ఉన్నాయి. అన్ని కాలేజీలు ఇలాగే ఎడుతున్నాయి. ఒక కాలేజీని కాదండి, ఈవెన్ ఐఐటీస్ ఎన్ఐటీలు కూడా ఇలాగే ఎడుతున్నాయి. నా ఉద్దేశం ఒక కాలేజీ విజయనగర కాలేజీ మంచిది కాదని చెప్పాలనే ఉద్దేశం కూడా నాకు లేదు. జనరల్గా కాలేజీలు ఎక్కువ తిడతా ఉంటాను. ఎంసెట్ కాలేజీ అంటే చాలా వరస్ట్ ఒపీనియన్, నాకు చాలా చెత్త కాలేజీ కింద చూస్తాను, అట్లా కాలేజీ కింద చూడండి నేను. బట్ ఆ ఆస్పెక్ట్లో నేను ఈ పాయింట్ తీసుకుని రాదాలు జరిగింది కదా అని ఎంసెట్ కాలేజీ వేస్ట్, ఎంసెట్ కాలేజీలో వద్దన్నాం కాబట్టి విఎన్ఆర్లో వద్దని నేను ఆ యాంగిల్లో చెప్పదలుచుకోలేదు. దట్స్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఓకే, ఇక్కడ ఈ పర్స్పెక్టివ్లో కాలేజీ యాజమాన్యం అనేది ఏదైతే ఉందో ఎంతో కొంత మీకు కంప్లైంట్ చేసిన తర్వాత అమ్మాయి చెప్పిన తర్వాత పట్టించుకోవాలి. సెక్యూరిటీ పట్టుకున్నాడంట, వీళ్ళిద్దరూ కలిసి ఉండాలని పట్టుకుని హెచ్ఓడి దగ్గర తీసుకెళ్లారట. హెచ్ఓడి మరి మాట్లాడి రాయల్గా బయటకు వచ్చాడంట. మరి మందలించి తల్లిదండ్రులు పిలిపించి ఏదో చేయాలి కదా. అవును. సో ఆ అమ్మాయికి ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చినాయి. ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా కూడా అసలు వదలకుండా ఇదో మరి ఘోరంగా కీచుడికి అది మరి దాన్ని వాడికి మరి ఆ పేరు ఏం పెట్టాలో తెలియదు. కానీ ఆ ఇబ్బందులు వచ్చినా లేదా ఇంకోటి వచ్చినా లేదా ఇన్ఫెక్షన్స్ వచ్చినా ఇంకోటి వచ్చినా వదలకుండా ఆడ ఇష్టం వచ్చినట్టు లేకపోతే ఎక్కడ పడితే అక్కడ రూమ్లో తీసుకెళ్ళటం, ఇంకోటి చేయడం చాలా చేశాడని చెప్తున్నారు. పాపం అమ్మాయి ఎంతో బాధ ఉంటే తప్ప అమ్మాయి చెప్పలేదు కదండి. అది నిజంగా చాలా బాధాకరమైన విషయం అది. బట్ నేను అనేది ఏంటంటేనంటే రిలేషన్ మంచిగా ఉన్నంత వరకు మాట్లాడిన కాన్ఫిడెన్స్లో కనీసం 10 పైసలన్నా మీరు కాన్ఫిడెన్స్గా ఉండండి. అప్పుడు మీరు సూసైడ్ చేసుకోవాలని అనిపించదు. ధైర్యంగా పోరాడండి. తప్పు మీరే చేశారు కదా. అవును కాదండి, తప్పు నేను చేశానండి. నాకు పోరాడి తత్వం, నాకు భగవంతుడు 10% అన్నా నాకు మెంటల్ స్టామినా ఉండాలి. తప్పు అంటే నేను ఈ యాంగిల్ ఎలా చూస్తున్నానంటేనంటే దీన్ని మనం ఆపలేమండి. కాలేజీ వాళ్ళు పట్టించుకోరు. పోలీసుడు ఏం చేస్తాడంటే ఇష్యూ అయిన తర్వాత కేసు పెడతాడు. ఆడి తిరిగితే ఉపయోగం ఉంది? అవును, మీరే చెప్పండి. పోలీసుడు ఏం చేస్తాడు, మీడియా వాడు ఏం చేస్తాడు, కాలేజీ వాడు ఓకే కొంత కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి చేశారు. ఇవ్వకపోతే అది చేయడానికి ఏమీ ఆడికి తెలియదు. రోజు కాలేజీలో 100 జరుగుతాయి ఇలాంటి, అన్ని కాలేజీలో జరుగుతాయండి. ఇప్పుడు ఐఐటి ముంబైలో కూడా జరుగుతాయి. ఇక్కడేంటి మీరు అక్కడైనా అంతే. కాకపోతే కొంచెం మెచ్యూరిటీగా కాన్ఫిడెంట్గా వాళ్ళు ఎర్న్ చేస్తారు కాబట్టి కొంచెం సెటిల్ అవుతారు కాబట్టి ఓకే రేపు జాబ్ వచ్చిన తర్వాత ఏదో రకంగా సెటిల్ అవుతారండి. కొంచెం పెద్ద కాలేజీ వాళ్ళతో కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, పెద్ద డిసడ్వాంటేజ్ ఉండదు. కొంచెం బెటర్ కాలేజీ కదంటే మోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఏమి ఉంటాయి, అయ్యో పెళ్లి చేసుకుంటూ ఉంటారు, అవి పర్లేదు. ఫైనాన్షియల్గా స్టెబిలిటీ వచ్చిన తర్వాత ఎనీ లవ్ మ్యారేజ్ మోస్ట్లీ సక్సెస్ అవుతుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ తర్వాత లవ్ మ్యారేజ్ సక్సెస్ ఎక్కువ అవుతాయి. ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకుండా ఉన్న అండర్ గ్రాడ్యుయేషన్లోను ఇంటర్ వాళ్ళు, ఈ 10th వాళ్ళు, ఈ పోరంబోక్ కాలేజీ, ఎంసెట్ కాలేజీలో ఉన్న ఈ బ్యాచ్ చెత్తాచెదారం బ్యాచ్ ఇంజనీరింగ్ చదివి వాళ్ళు ఏళ్ళు ఉంటారు సరే, వీళ్ళకి స్టెబిలిటీ ఉండదు కాబట్టి ఈ పోతాయి, ఈ బ్రేకప్స్ అయిపోతాయి. కొంచెం పెద్దగా ఎవడ ఐఐఎంలో ఉన్నాడు లవ్ చేశాడు, ఆడు చేశాడు నేను చేయకూడదు అంటే అది పెచ్చదవా ఐఐఎంలో చేసినాడు 25-30 లక్షలు జీతం, వాళ్ళు లవ్ చేసిన పిల్లలకు 25-30 లక్షలు జీతం వస్తుంది కాబట్టి వాళ్ళు ఎందుకు కుట్టు చేస్తారా? అంతే కదా, వాళ్ళేం కొట్టుతావారు. దే ఆర్ స్టెబిలైజ్డ్, దే ఆర్ మెచ్యూర్డ్ పీపుల్. వాళ్ళు దీనికేంటి ఇదేంటిది, ఇది ఎంత దరిద్రం. రోడ్ల మీద గాలి బ్యాచ్లాగా తిరిగి చదువు సంజయ్ లేకుండా గాలి కాలేజీలో తిరిగి చేసి వాళ్ళు లవ్ మ్యారేజ్లు దేనికి పనికిరావండి ఇవి. దయచేసి పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి ఏంటంటే మోస్ట్లీ వీక్ కాలేజెస్లో, చిన్న కాలేజెస్లో, ఎక్కువ గవర్నమెంట్ స్కూల్స్లో, నార్మల్గా ఉన్నటువంటి కాలేజెస్లో, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేనటువంటి కాలేజీల్లో ఎక్కువ జరుగుతాయి. పెద్ద కాలేజీలో ఎందుకు జరగవంటే తక్కువ జరుగుతాయి. ఎందుకంటే ఆడు బిజీగా ఉంటాడు, ఆడు ఆ పనిలో ఉండడు, ఆడు చదువుకుంటూ ఉంటాడు. మిగిలిన వాళ్ళు కానీ ఒకటి ఉన్నా కూడా పెద్దగా ప్రాబ్లం ఏం జరగదండి సొసైటీలో. ఏదో కొంచెం అటు ఇటు ఉంటే అవసరమైతే మ్యారేజ్ చేసుకుంటారు. వాళ్ళు చేసుకోకపోయినా ఏం కాదు, వాళ్ళకి డబ్బులు ఏమంటే మంచి జాబ్ ఉంటే కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇదే పిల్లకే అంటే నేను ఇలా అన్నానని వేరే రకంగా అనుకోకూడదు, కానీ ఇదే అమ్మాయికి మంచి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండి ఒక 20-25 లక్షలు జాబ్ వచ్చి కాన్ఫిడెన్స్ ఉన్న పిల్ల అనుకుందాం హైపోథెటికల్గా, గమ్మును సూసైడ్కి వెళ్దాం, ఆలోచిస్తుంది. ఓకే జరిగింది ఇక్కడి నుంచైనా సరి చేసుకుందాం మనం. భగవంతుడు మనకి చదువు ఇచ్చాడు, మనకి ఏదో ఉద్యోగం ఇచ్చాడు, చక్కగా ముందుకెళ్దామని చెప్పేసి అనుకునే అవకాశాలు ఉంటాయి కదా. ఎక్కువగా మీకు వైఫ్ అండ్ హస్బెండ్లో కూడా పెళ్ళిళ్ళు అయిన తర్వాత సూసైడ్ ఎవరు చేసుకుంటారు అనుకుంటున్నారు? ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేని వాళ్ళు ఎక్కువ మంది. అంటే అలా అంటే సతీష్ గారు ఫైనాన్షియల్గా డబ్బులు ఉన్న వాళ్ళు చాలా మంది చేసుకున్నారంటే తక్కువ మంది అని చెప్తున్నాను. మీరు అర్థం చేసుకోండి ఆ పాయింట్ని. సూసైడ్స్ ఫైనాన్షియల్. సో అందువల్ల ఏంటంటే మెచ్యూరిటీ లేని లవ్లు, ఈ కాలేజీలు, లేకపోతే ఇదంతా ఏదైతే ఉంటుంది. కానీ అన్ని కాలేజీలు ఇదే పరిస్థితి అంటే. ఒకప్పుడైతే కొన్ని ఈవెన్ ఎస్ఆర్ఎంఓ లేకపోతే మిగతా పేర్లు కాదండి, సత్యభామ లేకపోతే డీమ్డ్ యూనివర్సిటీ, జైన్ లేకపోతే ఇలాంటి కాదండి, చాలా కాలేజెస్లో కండోమ్ ప్యాకెట్లు దొరుకుతూ ఉంటాయి చెట్ల కింద అక్కడ ఎక్కడను.
మిగతా ఈవెన్ జేఎన్టీ లాంటి కాలేజీల్లో కూడా, కాకినాడ, హైదరాబాద్ లాంటి కాలేజీల్లో కూడా చెప్తూ ఉంటారు ఎప్పుడైనా మీ సెమినార్కి వెళ్ళినప్పుడు. ఇదేంటిది అంటే నేనేమంటానంటే కాలేజీ వాళ్ళు కొంతవరకు కంట్రోల్ చేయాలి. నేను కాదని నేను అన్న కాలేజీలు 1000 ఎకరాలు 500 ఎకరాలు ఉంటాయి పెద్ద పెద్ద కాలేజీలు, ఇంకా కంట్రోల్ చేయడానికి ఉంటుంది పక్కన ఉంటుంది. చిన్న చిన్న కాలేజీలు అంటే చేయగలరు. సరే ఇది ఎంసెట్ కాలేజీ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా కాలేజీ బాధ్యత ఉంది ఇందులో, అందులో డౌటే లేదు. ఎందుకంటే పాపం వాళ్ళు కంప్లైంట్ చేశారు కాబట్టి, ఆ అమ్మాయిలు చెప్పింది కాబట్టి కాలేజీకి సంబంధం. చెప్పకపోతే కాలేజీని అనలేము. కాలేజీకి ఏం తెలుసు అంటే అంతే కదండి. ఇప్పుడు ఎన్ఐటి వరంగల్ ఉంది, ఎవడో ఏదో చేసాడు లోపల, ఏం చేస్తుంది కాలేజీ మేనేజ్మెంట్? రోజు టార్చ్ లైట్ పెట్టి అందరినీ చూడదు కదా, కష్టం కదా మానిటరింగ్ చేయాలి. మీరే చెప్పండి. కన్న పిల్లల్ని నువ్వే చూసుకోవట్లేదు, ఇంట్లో పెట్టుకుని పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని తల్లిదండ్రులు పెంచుతారు కదా, ఇంజనీరింగ్ డేస్ కలర్ కదా పంపిస్తున్నారు కదా, నువ్వే చూసుకోవడం చేత కలదు కదా నీకే. పిల్ల మొబైల్ అడిగి దమ్ముందా ఎవరికన్నా పేరెంట్కి? లేదు. నీ మొబైల్ ఇవ్వమరా, నీ మొబైల్ ఎవరా, నీ వాట్సాప్ దానికి నేను డివైస్ లింక్ చేస్తాను, నువ్వేం చాట్ చేస్తున్నావో, లేకపోతే చదువు తప్ప ఏం చదువుతున్నావు నేను చూస్తాను, లేకపోతేనేమో నీ 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 మొబైల్కి నేను యాక్సెస్ నాకు ఇవ్వరా, పాస్వర్డ్ నాకు ఇవ్వరా, నీ మొబైల్ నాకు ఇవ్వరా అని అడిగే దమ్ము ఏ కూతురు నేను అడిగే దమ్ము ఈరోజు పేరెంట్కి ఉందని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు అడిగినా వీళ్ళు ఇవ్వాలి కదా సార్. ఇంకా అంటే ఒకడు ఇంకొకరిని కంట్రోల్ చేయడం కాదండి. నేనేమంటానంటేనండి, తల్లిదండ్రులు దయచేసి పెంచేటప్పుడే చిన్నప్పటి నుంచి స్పిరిచువల్గా భగవంతుడి మీద భయం, భక్తి. ఎందుకంటే భగవంతుడి మీద భయం ఉన్నవాడు తప్పు చేయరండి. పాపభీతి అంటారు కదండి. ఇప్పుడు వాడు మోసం చేసి ఆ అమ్మాయిని ఇష్టమైనట్టు ఇబ్బంది పెట్టి ఇంకొకరిని ఎవడో తగిలిద్దామని ట్రై చేసి మహా క్రూరంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు. సరే, ఆ అమ్మాయికి ఇష్టమే జరిగింది, నేనేమి ఇష్టం లేకుండా జరగట్లేదు అంటండి. ఇష్టమే జరిగిందంటే పక్కన పెట్టండి, అది ఇష్టం. కానీ మరి ఘోరం, మరి 2వ రోజున లవ్ చేస్తేనే 5వ రోజుని అడిగితే ఈ అమ్మాయి మరి ఒప్పుకుని వెళ్ళడం అనేది మ్యానిపులేట్ చేశాడు అంటారు. కానీ అమ్మాయి ఒప్పుకుని వెళ్ళడంలో కూడా ఆ అమ్మాయి తప్పు ఉందన్నది నేను చెప్పదలుచుకున్నాను. మేబీ ఆ అమ్మాయి బాధల్లో ఉంది కాబట్టి నేను ఆ పాయింట్ నేను ఇంకా డెప్త్కి వెళ్ళట్లా. మరి వారం రోజులు అడిగితే నువ్వు ఎలా ఒప్పుకున్నావు? అంత వీకా? తప్పు కదా. అలా పెంచారా? కాదు కదా. అంటే నేనేమంటానంటే వీడి పర్స్పెక్టివ్లో కూడా వీడికి నిజంగా దైవభక్తో లేకపోతే పాపభీతో ఉండుంటే మీరు చెప్పండి, కనీసం ఆలోచిస్తారు కదా, అయ్యో భగవంతుడు ఉన్నాడు రా బాబు, మనకేం తిరిగి పాపం పనులు. కానీ మనిషి ఎవడొకటికి భయపడాలండి. తల్లికి భయపడక, తండ్రికి భయపడక, అమ్మమ్మకే లేదు, నానమ్మకే లేదు, ఫ్రెండ్కి భయపడ్డం, మాస్టర్కి భయపడ్డం. ఇడమ్మా ఎవరికి భయపడతాడో? భయపడడానికి అవకాశం ఉన్నది ప్రపంచం మొత్తం మీద ఎప్పటికీ కూడా ఉన్నది ఓన్లీ దేవుడే. అవును, ఒక్క దేవుడికే మనిషి భయపడతాడు, మతానికే భయపడతాడు. ఆ దైవభక్తి ఇచ్చి తీరాలి. ఇస్తే పాప భయం. ఎక్కువ విపరీతంగా దేవుడిని పూజించి బ్రాహ్మిన్స్ ఎక్కువ క్రిమినల్స్ ఉంటారు చూడండి. మరి అలాంటి బ్రాహ్మిన్స్ సపోర్ట్ అని నన్ను ట్రోల్ చేయకండి. కానీ నేనేం నన్ను సంబంధించిన మనిషిని కాదు, ఆ కులం కూడా కాదమ్మా, నేను దయచేసి మళ్ళీ నన్ను ట్రోల్ చేయకండి రా బాబు. కానీ ఎక్కువగా మీరు దైవభక్తి కొంచెం స్ట్రాంగ్ అంటే కొన్ని కమ్యూనిటీస్లో డిఫరెంట్గా దాన్ని బోధించడం వల్ల, అవును, అంటే ముస్లిం కమ్యూనిటీస్ అని ఇంకోటి చాలా పర్ఫెక్ట్గా ఉన్నటువంటి కమ్యూనిటీస్ ఉంటాయండి. మతం అనేది ఇది ఇస్లామిక్ అయినా సరే, క్రిస్టియన్ అయినా, కొంతమంది దాన్ని రాంగ్గా ఇంటర్ప్రిటేషన్ చేసి రాంగ్గా ఫీడ్ చేయడం వల్ల తప్పుదారి పట్టింది అంతే. అవును, మీరు ప్రాపర్గా కానీ ఆ దైవభక్తి వస్తే మనిషి భయపడతాడండి. ఇప్పుడు మీరున్నారండి, నిజంగా రోజు దేవుడికి దండం పెట్టి అలవాటు ఉందనుకోండి, మీ ఇంట్లో ఎవరన్నా, మీరు ఆలోచించి చెప్పండి, నిజంగా తప్పు చేయాలంటే అయ్యో వద్దు మనకెందుకు పాపం, మీరే చెప్పండి, హార్ట్ఫుల్గా చెప్పండి. మీరు తప్పు కదా ఇది అంటారా? పాపం తగులుతుంది మనకెందుకు పాపం తగులుతుంది, అయ్యో వాడిని ఎందుకు ఇబ్బంది పడతాం మనం, వాడు నోటు కూడా కూడికి మనం తీసుకుంటా పాపం కదా అని మీకు అనిపించదా? 100% అనిపిస్తుంది. అది లేకపోతే మిమ్మల్ని ఎవడో కంట్రోల్ చేయలేడు. అంటే ఇప్పుడు ఆ వయసులో ఆ పిల్లలకి ఆ మెచ్యూరిటీ ఉంటుందా? చిన్నప్పుడు నేర్పించారు మీరు. ఇప్పుడు మీ ఇంట్లో ఎవడో 2వ తరగతి ఉన్నాడండి బొడ్డాడు, వాడికి ఇప్పటి నుంచి నేర్పించండి, పెద్ద తప్పు చేయడు. సరే 100కి 10 మంది చేశారు, ఎక్కువ పర్సంటేజ్ మీరే ఆలోచించండి. మీకు నిజంగా దైవభక్తి ఉంటే, ఇప్పుడు నాకు ఉంది, లేకపోతే మీకు దైవభక్తి ఉంటే మీరు చేయరు. ఆలోచించరా? మీరు చెప్పండి ఒకసారి, ఆలోచించండి. అంటే నేను ఒక సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నానండి. ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి, జరిగిందని నేను ఎలాగ తిరిగి తీసుకురాలేనండి. అట్లీస్ట్ పిల్లల్ని మనం పెంచేటప్పుడు వీలున్నంత వరకు కూడా చిన్నప్పటి నుంచి కొంచెం దైవభక్తి పెంచండి అమ్మ, దయచేసి. నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా పేరెంట్స్ అందరికీ కూడా, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, కొంచెం వాల్యూస్, డిసిప్లైన్, ఎథిక్స్ ఎంత అవకాశం ఉంటే అంత పిల్లలకి మనం ఇవ్వాలి. మీరు పిల్లలకంటూ నిజంగా ఇవ్వదలుచుకుంటే, చదువు పక్కన పెట్టినా, అది ఒకరికి ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, ఇది అలా కాదండి, ఇస్తే వచ్చేస్తుంది. చదువు అలా కాదండి. మీరు ఒకవేళ కష్టపడి లక్షలు ఖర్చు పెట్టి మీరు స్కూల్లోనూ కాలేజీలోనూ వేసినంత మాత్రానే అంత నాలెడ్జ్, అంత చదువు, అంత జేఈ ర్యాంకు రాకపోవచ్చు. చిన్నప్పటి నుంచి స్పిరిచువల్గా మీరు పెంచితే పెరుగుతారండి. అలా ఫెయిల్ అవుతారని మీరు అనుకుంటారా? ఫెయిల్ అవరు. మీరు చిన్నప్పుడే మీరు కొంచెం పాపభీతి, కొంచెం భయం, లేకపోతే ఎథిక్స్ నేర్పిస్తే
అందరికీ వస్తుంది. దాని మీద మీరు ఎనర్జీ పెట్టుబడి పెట్టండి. చదువుకు పెట్టినంత మాత్రం రావచ్చు, రాకపోవచ్చు. అవును. సో ఇదొకట నేను చెప్పదలుచుకున్నానండి. పేరెంట్స్ జరిగిన ఇన్సిడెంట్ తప్పు, కాలేజీ వాళ్ళు దెల్లగా దానికి చాలా తప్పు చేశారు. సో ఈ అబ్బాయి కూడా డెఫినెట్గా అతనికి శిక్షించాలి. సో ఆ అమ్మాయి కూడా పాపం ఎంతో నరకం చూస్తేనే అమ్మాయి కూడా బయటకు వచ్చి ఉంటుంది, నేను కాదని అనట్లేదు. బట్ మరీ అంత వీక్గా అంతతో అలాగే ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో ఎవడబడితే ఆడు పరిచయం అయితే పరిచయం చేసుకోవడాలు, ఫోన్ నెంబర్లు ఇవ్వడాలు, చాటింగ్లు చేయడాలు, వాడెవడో లవ్ ప్రపోజ్ చేస్తే లవ్ ఓకే అని చెప్పడం, వాడు బెదిరిస్తే బెదిరిపోవడం. ఫస్ట్లో లొంగితేనే కదండి ఫోటోలు వీడియోలు తీస్తాడు. లొంగకుండా ఫోటోలు వీడియోలు ఏంటి? ఆ రోజు ఎందుకు లొంగాలి మనం? అంటే ఆ రోజు మంచి అనిపించిందా, రుచి అనిపించిందా? అవసరానికి 100 అబద్ధాలు ఆడతారు, అంతే కదండి. అంటే నేనేమంటానంటే 1-2 సార్లు ఆడపిల్లల్లో కూడా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను తప్ప దాన్ని వేరే యాంగిల్లో తీసుకోవద్దు దయచేసి. అంటే జరిగిన ఇన్సిడెంట్ నేనేం చేయలేను కదండి, అది నిజంగా బాధాకరం. ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో దయచేసి ఇవి సిస్టమేటిక్గా కాలేజీకి వెళ్తున్న ఆడపిల్లల్ని సరిగ్గా చూసుకుంటారు. అబ్బా మీకు దండం పెడతాను పేరెంట్స్ని. సో ఇది కొంచెం అంటే ఇవి సొసైటీ ఇవన్నీ బాధాకరమైన విషయాలే కదండి. ఇవన్నీ హైదరాబాద్ మరి ఘోరంగా ఉందండి, దరిద్రంగా తయారైపోయింది. హైదరాబాద్ మొత్తం సర్వే చేస్తే ఐటీ సెక్టర్లో ఎయిడ్స్ మళ్ళీ విపరీతంగా స్టార్ట్ అయ్యి విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. కర్మ బెంగళూరు కంటే ఫస్ట్ వచ్చింది మనకి. అంటే ఎటు వెళ్తున్నాం అసలు మనం? స్కూళ్ళలోని ఇదే పరిస్థితి, జూనియర్ కాలేజీలోని ఇదే పరిస్థితి, ఇంజనీరింగ్ కాలేజీలోని ఇదే పరిస్థితి. ఒక కాలేజీని అనడం వల్ల మనకేమీ ప్రాబ్లం ఏమి సాల్వ్ అవ్వదండి. డెఫినెట్గా కాలేజీ వాళ్ళు కొంత రూల్స్ అయితే స్ట్రిక్ట్గా మీరు తీసుకోవాల్సిన సందర్భం ఉంటుంది. అవసరమైతే సీసీ కెమెరాస్ అన్ని చోట్ల పెట్టాలి. ఇలా కాలేజీల్లోనే రూముల్లోనే వీళ్ళు కలిసిపోయి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారంటే కనీసం సీసీ కెమెరాస్ అనేవి పెట్టి చావాలి కదా, అంతే కదండి. కంప్లైంట్ ఇచ్చినప్పుడు కొంచెం సీరియస్గా తీసుకోవాలి కదా, అంతే కదండి. సో డెఫినెట్గా ఇది కాలేజీ వాళ్ళు మిగతా కాలేజీలు కూడా ఎంతో కొంత వాళ్ళు ఏదైనా ఒక సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలండి. ఆడపిల్లలు మగపిల్లలు ఇష్టం వచ్చినట్టు ఆ టైముల్లో బయట తిరగడం అలాంటివి చేసినప్పుడు మరి కాలేజీ యాజమాన్యాలు కూడా ఏదైనా హాస్టల్స్ ఉంటే అలాంటి వాటిల్లో కూడా కొంత మీరు అడగవలసిన అవసరం ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటేనండి, అంటే నేను ఈ పాయింట్ చెప్పాలండి, సందర్భం వచ్చింది కాబట్టి. కొన్ని టెక్నాలజీస్ వచ్చినాయండి కాలేజీ హాస్టల్స్లో కానీ ఇంకో చోట కానీ. కొన్ని అన్వాంటెడ్ కంటెంట్ యాక్సెస్ అవ్వకుండా ఉన్న టెక్నాలజీస్ కూడా వచ్చినాయి. దయచేసి కాలేజెస్ అందరూ కూడానండి, ఈవెన్ మీరు డేటా వాడినా మొబైల్ డేటా వైఫై కాకుండా చాలా వెబ్సైట్స్ని బ్లాక్ చేయొచ్చు. కాలేజీ యాజమాన్యాలు వైఫై కానీ ఇంకోటి కానీ హాస్టల్స్లో ఉన్నప్పుడు కొన్ని అన్వాంటెడ్ వెబ్సైట్స్ అవి ఎలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని బ్లాక్ చేయడం ద్వారా కొంత, అంతే కదండి, ఎమోషనల్ అయినప్పుడు మనిషి డ్రగ్ తీసుకున్నప్పుడు తప్పు చేస్తాడండి, విచక్షణ ఉంటుంది దానికి. ఎక్కువ క్రైమ్స్ చూడండి ఇండియాలో డ్రగ్ తీసుకున్న వాళ్ళే, మందు తీసుకున్నప్పుడే వాడు మర్చిపోతాడు, వాడు మర్చిపోయిన తర్వాత క్రైమ్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటివి అంటే ఇప్పుడు ఆ అమ్మాయి కూడా డార్క్ వెబ్స్ అని ఉంటాయండి, డార్క్ వెబ్సైట్స్ ఉంటాయి, డార్క్ వెబ్స్ అంటారు వాటిని. చాక్లెట్స్ కొని మత్తుమంది ఉన్నవే ఆ అమ్మాయికి ఇచ్చాడంట, ఇది తింటే బాగుంటుందా అంటే అలా అక్కడ అలవాటు చేసాడు అతనికి, అమ్మాయికి. అసలు ఇంజనీరింగ్ 3rd ఇయర్ చదివే స్టూడెంట్కి డార్క్ వెబ్ అంటే ఏంటి, అందులోకి వెళ్ళి ఎలా కొనాలి, మాదక ద్రవ్యాలు ఎలా కొనాలి, చాక్లెట్లో ఉండడం ఏంటి, ఐస్ క్రీముల్లో ఉండడం ఏంటి, అవి తెప్పించడం ఏంటి, అమ్మాయికి ఇవ్వడం ఏంటి, అమ్మాయి తీసుకోవడం ఏంటి, రూమ్కి వెళ్ళటం ఏంటి అసలు ఇది? అసలు మీరు ఆలోచించండి, అసలు ఏం జరుగుతుంది అసలు? చాలా దారుణం. అంటే ఎలా జరుగుతున్నాయి అసలు ఇవి డ్రగ్స్? ప్రతి కాలేజీలోనూ డ్రగ్స్ ప్రాబ్లం. ఎక్కువ మంది అమ్మాయిలు అలవాటు పడ్డారని చెప్తున్నారు. ఒక్కసారి డ్రగ్ అలవాటు అయిన తర్వాత మనిషి మాట వింటారా? మీరే చెప్పండి. డ్రగ్ అలవాటు అయిన తర్వాత వాడికి విచక్షణ జ్ఞానం పోతుంది కదా ఖచ్చితంగా. ఇమీడియట్గా రిలేషన్లోకి వెళ్ళిపోవడం, బ్రేకప్ అయిపోవడం, ఇంకో రిలేషన్కి వెళ్ళిపోవడం, బ్రేకప్ అయిపోవడం, ఇంకో రిలేషన్లోకి వెళ్ళిపోవడం, బ్రేకప్ అయిపోవడం, ఇది ఒక వరస్ట్ సిస్టమ్ అయిపోయిందండి మనకి అసలు మొత్తం అంతా కూడా. అంటే ఇది ఇన్స్టాంటేనియస్గానే మనకు ఆనందం కావాలి, ఇన్స్టాంటేనియస్గానే గొడవ కావాలి, ఇన్స్టాంటేనియస్గానే మనకి ఎమోషన్స్ కావాలి. దయచేసి పేరెంట్స్ పాపం అందరూ చదువుకున్న పేరెంట్స్ ఉండకపోవచ్చు, వీళ్ళంత వరకు ఉండండి. పేరెంట్స్ జాతక 1-2 సార్లు చూసుకోవాలి తప్ప సొసైటీ ఏం చూడదండి. దాటిపోయింది ఆ స్టేజ్. కాలేజీలు పట్టించుకో, సొసైటీ పట్టించుకోదు. పోలీస్ స్టేషన్లో బోల్డ్ కేసులు వస్తే మీ ఇష్టం వచ్చినట్టు మీకు కొవ్వెక్కి మీరు తిరిగారు కదా, ఇప్పుడు ఆయన తేడా వచ్చినది మా దగ్గరికి వస్తున్నారంటే అంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఉన్నదే పరిరక్షించడానికి వాళ్ళు చెయ్యాలి, తర్వాత చేస్తున్నారు, వాళ్ళేం కేసు పెట్టట్లేదని. కానీ అక్కడ దాకా వచ్చిన తర్వాత కేసు పెట్టిన తర్వాత పబ్లిక్ ఏంటిది అసలు? అంటే నేనేమంటానంటేనంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటాం కదండి. నేనేమంటానంటే జరిగిన తర్వాత అన్యాయం జరిగిందని మనం మాట్లాడుతున్నాం, చేస్తున్నాం, అవన్నీ మనం కంట్రోల్ చేయలేం కాబట్టి మనం కంట్రోల్ చేసుకుంటే బెటర్ ఏమో అన్న యాంగిల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకే నేనేం కంట్రోల్ చేయలేను కదండి. ఇప్పుడు కాలేజీలు ఎలాగా ఉన్నాయి మేము చెప్తున్నాం రోజును, బట్ ఎంతవరకు నాలాంటి అంటే నేను కాలేజీలను సంస్థలనే గవర్నమెంట్ని మార్చలేనండి యాజ్ ఇండివిజువల్గా. మిమ్మల్ని నేను మార్చగలను, అది నేను ప్రయత్నం చేస్తున్నా. ఓకే, అందుకే మిగతా నేను ఎలాగా చేయలేను కదండి. ఇప్పుడు మీరున్నారు నాకు ఫ్రెండ్ లేకపోతే తెలుసు, మిమ్మల్ని నేను మార్చగలను.
ఒక సంస్థను నేను మార్చలేను కదా. అవును. ఏం లేదంటే ఏమైనా నాయుడు కొంచెం జాగ్రత్తగా ఉండవే బాబు, సరే అవతల తప్పు చేస్తే చేసేయాలి, నువ్వు మాత్రం కాముగా ఉండి, లేకపోతే ఇలా ఉండరాదు, ఇలా ఉండు, నీకెందుకు ఈ తలనొప్పులు, లేకపోతే ఇది చేయకు అది చేయకు, మనకెందుకు ఈ పాపం, మనకెందుకు ఈ తప్పు అని నేను మార్చగలను కదా. అది చేస్తున్నాను అంతే నేను ఈ వీడియో ద్వారా. మిగతా నేను ఏది మనం మార్చలేమండి. ఎవడు తప్పు ఎవరిది రైట్ అన్నది మనం డెప్త్లోకి వెళ్తే ఇద్దరిది తప్పే. ఇక్కడ నేను అబ్బాయిది ఒకటే తప్పని ఎందుకని చెప్తాను, నేను అమ్మాయిది కూడా తప్పు ఉంటుంది కదా. ఈ తప్పు జరిగింది కాబట్టి దాన్ని అటు ఎక్స్ప్లోయిట్ చేశాడు, తర్వాత ఎక్స్ప్లోయిట్ చేస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేశాడు. కానీ ఫస్ట్ తప్పు జరగడంలో నీ పాత్ర ఉంది కదా. ఖచ్చితంగా. నేను అనేది ఏంటంటే ఇష్యూ పాజిటివ్గా ఉంటుందని చెప్పి రిలేషన్లోకి వెళ్ళిపోకుండా అలాగా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గొడవ అయిన తర్వాత మళ్ళీ నన్ను కాపాడలేదని దండం పెడితే ఎవడంటే కాపాడతాడు? మీరు వెళ్ళి మర్డర్ చేసిన తర్వాత తప్పు, నేను అనవసరంగా చేసేసిన తప్పు అయిపోయిందంటే ఎవడన్నా కాపాడతాడు మిమ్మల్ని, నన్ను? ఇంపాసిబుల్. సో ఇది ఈ వీడియో ద్వారా మిగతా తల్లిదండ్రులకు కానీ మిగతా పిల్లలకు కానీ నేను చెప్పుదాం అనుకునే అడ్వైజ్ అంతే. ఇది అట్లీస్ట్ మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మా. మీ పిల్లలు సోషల్ మీడియా అకౌంట్స్ చూసుకోండి, వీళ్ళంత వరకు సోషల్ మీడియా అకౌంట్ లేకుండా చూసుకోండి. మీరు వాళ్ళ నిజంగా అంత జెన్యూనిటీ ఉన్నటువంటి పిల్లలు మీరు ఉన్నారు, మా పిల్లలు అంటే బంగారం, మా పిల్లలు నా మాట జవదాటరు, నేనంటే ప్రాణం నా పిల్లలన్న ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ మీ దగ్గర కూడా పెట్టుకోండి. మరి ఫేక్ అకౌంట్లు కూడా వాళ్ళు క్రియేట్ చేయకుండా చూసుకోండి. వాళ్ళ వాట్సాప్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. వాళ్ళు అనుమానించి పెట్టుకోమంటారా అని మీరు అనొచ్చు, అనుమానించే పెట్టుకోండి. ఎందుకంటే మీరు నమ్మంది మీ కొడుకుని కూతుర్ని కాదు, వాళ్ళ వయసుని. మనిషిని నమ్మడం వేరు, వయసుని నమ్మడం వేరు. దెర్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. చాలామంది పేరెంట్స్ తెలియక అంత నమ్మకమైన కొడుకుని, సార్ వాడిని నేను ఎందుకు అనుమానిస్తాను? నువ్వు నమ్మేది కొడుకుని కాదురా, నువ్వు కొడుకుని నమ్ము, వాడి వయసుని నమ్మకం. కూతుర్ని నమ్ము, వయసుని నమ్మకం. 2 వేరు పదాలయ్యి, 2 కలిపేయడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఒక 21, 23, 24 వచ్చేదాకా జాగ్రత్త కాపాడుకుంటారా బాబు. తర్వాత పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళతో చక్కగా పోయి కాపురాలు చేసుకుంటారు, కొంచెం మెచ్యూరిటీ పెరుగుద్ది. కాబట్టి ఇది మరి 18, 19 కదండి థర్డ్ ఇయర్ అంటే. ఫస్ట్ ఇయర్లోనే మొదలు పెట్టేస్తున్నారు వీళ్ళు కాలేజీకి వెళ్ళిన తర్వాత, ఇంజనీరింగ్లోను వాటిల్లోనూ. కాలేజీలో కూడా చాలా కాలేజీలు ఎవడో పట్టించుకోడు, ఈ చిన్న కాలేజీలో ఎవడో పట్టించుకుంటాడండి. ఎన్ఆర్ జ్యోతి, సిబిఐటీలు ఇవన్నీ మామూలు కాలేజీలు ఎవడో పట్టించుకునే పరిస్థితి ఉంటుంది. ఇంటర్మీడియట్ వరకే కాస్త ఫ్యాకల్టీ అంటే భయం ఉంటుంది. కాదండి, ఈ విషయంలో నారాయణ చైతన్య వాడికి కాళ్ళకి దండం పెట్టాలి చాలా మంది. అవును. ఎందుకంటే బాయ్స్ సపరేట్ చేసి పెడతాడు, గర్ల్స్ అంటాడు, జైలు కింద పెడతాడు, మొబైల్ ఉండదు, ఏదైనా తేడా మొబైల్ అసలు పేరెంట్స్ కంట్రోల్ చేయమనండి, పేరెంట్స్ వల్ల అవ్వదు, నారాయణ చైతన్య వల్ల అయింది. అవును, వాడే కంట్రోల్ చేస్తాడు. సరే, దానివల్ల ఇబ్బందులు జరుగుతున్నాయి, కొంతమంది పిల్లలు సూసైడ్ చేసుకుంటారు, ప్రజరిస్తున్నారంటే పక్కన పెడదాం. నేను చెప్పేది ప్రతి విషయంలోనూ 4-5 డైమెన్షన్స్ ఉంటాయి కదండి. నేను హాస్పిటల్లో చెప్తున్నానండి, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళి పిల్లలు ఉంటారు కదా, మామూలు మిగతా వాటికి మొబైల్ ఇచ్చి పంపిస్తున్నారు కదా, మరి చెత్త అంతా వాళ్ళ వల్ల కదా. మామూలుగా మీకు మిగతా ఆస్పెక్ట్స్లో ఇలాంటి విషయాలలో ఈ హాస్టల్లో ఉన్న వాళ్ళ వల్ల ఏం జరగదు నష్టం మీకు. అవును. కాలేజీకి ఒక్కసారి ఫ్రీడమ్ అయిన తర్వాత చేతిలో మొబైల్ ఫోన్ వస్తుంది. మొబైల్ ఫోన్తో బెట్టింగ్ గేమ్లు, డార్క్ వెబ్లో ఇప్పుడు అన్ని మొబైల్లో పెడితే సప్లై చేసి టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు కొత్తగా చూసారు పని మనిషి, ఇప్పుడు మనకి అన్ని వస్తువులతో పాటు పని మనుషులు కూడా మీకు ఆన్లైన్ యాప్ వచ్చింది, చూసే వినే ఉంటారు మీరు. అవును. మొత్తం అన్ని వేరే ప్యాకెట్లు పెట్టి డ్రగ్స్ రావడం ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. సరే, ఇంకా ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకు కొత్తగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది. ఇలా కూడా చేయొచ్చు, సతీష్ గారు చెప్పారని చెప్పి మళ్ళీ అనుకుంటారు. కానీ బట్ నేను అనేది ఏంటంటే తల్లిదండ్రులు మాత్రం పిల్లల్ని దయచేసి ఒక కంట కనిపెడుతూ అట్లీస్ట్ ఆ ఇంజనీరింగ్ అయ్యి జాబ్ వచ్చే వరకైనా జాగ్రత్తగా చూసుకోండి. జాబులు వచ్చిన తర్వాత సెటిల్ అయిన తర్వాత పెళ్ళిళ్ళు చేస్తామని కాకుండా తొందరగా చేసి ఉంటారు బాబు పెళ్ళిళ్ళు. మీరు మరి 30 దాకా పెళ్ళిళ్ళు చేసుకోకుండా 30 దాకా పెళ్ళిళ్ళు చేయకుండా ఉంటున్నారు చాలామంది ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా. వీళ్ళంత వరకు తొందరగా పెళ్ళిళ్ళు చేసుకు కొంచెం ఈ రకమైన విధానం చేయాలి. ఎందుకంటే మన ఇండియాలో ఉన్నాం, ఇండియా సంస్కృతి ఇంకా ట్రెడిషన్స్ని మనం బలంగా నమ్ముతున్నాం. రూట్స్ ఉన్నటువంటి ట్రెడిషన్ మనదే వెస్ట్రన్ కల్చర్ కాదు కదండి. డెఫినెట్గా ఈ విషయంలో ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కాలేజీ యాజమాన్యాలు డెఫినెట్గా బాధ్యత వహించాలి ఈ విషయంలో. ఆ అమ్మాయికి న్యాయం డెఫినెట్గా జరగాలి. ఒకవేళ ఆ అమ్మాయి ఏదైనా తప్పు ఉన్నట్లయితే ఆ అమ్మాయి కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి చదివేసుకుని. బట్ ఆ అబ్బాయికి అయితే మాత్రం అలా బ్లాక్మెయిల్ చేసి మంచి రిలేషన్ ఉన్నప్పుడు బాగానే ఉంది. అసలు వీడియోలు ఎందుకు తీయాలనిపించింది వాడికి అంత నమ్మకం అయితే? అసలు వీడియోలో ఫోటోలు తీయాలని ఎందుకు అనిపించింది? అంటే ఒక క్రూరమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తే కదండి. 100%. లేకపోతే తీయడు కదా. నిజంగా ప్రేమ అయితే అంటే ఫ్యూచర్లో పనికొస్తే బ్లాక్మెయిల్ చేద్దామనా? అదే ఆలోచనతో మరి దాన్ని ఇంకా లవ్ అని 2 రోజులకి పరిచయమే, వారం రోజులకి వాడు నాకు కావాలన్నాడంటే ఇంకా అది లవ్ అని ఈ అమ్మాయి అనుకుందంటే మరి దీన్ని ఏమన్నా మనం. సో ఇవన్నీ డెఫినెట్గా ఇలాంటివి మళ్ళీ ఎక్కువగా పునరావృతం కాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఆడపిల్లల పాపం వాళ్ళకుంటే ఇబ్బందులు వాళ్ళకుంటాయి. దయచేసి మగ పిల్లలు కూడా కొంచెం మానవత దృక్పథంతో ఆలోచించండి రా బాబు. మీరు ఆడపిల్లలు మరి ఘోరంగా ఏదో వస్తువుల కిందో లేకపోతే వేరే రకంగా చూసి వాళ్ళని ఏదో బానిసల కింద వస్తువుల కింద చేయడం, అసలు ఇలాంటి సంస్కృతి అలాంటి క్రూరమైన మనస్తత్వం మరి అబ్బాయిలకు కూడా
రాకూడదు. ఎందుకంటే మరి అందరిళ్లలోనే ఆడపిల్లలు ఉంటారు, అవును. అసలు ఆ ఆలోచన విధానం ఉండకూడదు. మేబీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాకు తెలియదని షాక్ అవుతున్నారు పాపం. తల్లిదండ్రులు పాపం అలానే ఎవరు పెంచరు కదండి ఏ అబ్బాయిని, అవును. అంతే కదండి. డెఫినెట్గా కాలేజీలు మాత్రం కొంత ఒక కన్నేసి వినంత వరకు కూడా ఎలాంటి జరగకుండా చూసుకోవాలని అయితే మాత్రం నేను ఆలోచిస్తూ చెప్తానండి కాలేజెస్కి. అంతేనండి. ధన్యవాదాలు సతీష్ గారు. థ్యాంక్ యూ అండి.